బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సినిమా టికెట్ల ధరలపై ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. గేమ్ చేంజర్, డాకు మహారాజ్ సినిమాల టికెట్ల ధరల పెంపుపై ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. తొలుత టికెట్ ధరలను 14 రోజులు పెంచుతూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పిటిషన్ వేశారు. పిటిషన్పై విచారించిన ధర్మాసనం ఈ రెండు సినిమా టికెట్ల ధరల పెంపును 10 రోజులకే పరిమితం చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. సినిమా టికెట్ల ధరలపై ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. గేమ్ చేంజర్, డాకు మహారాజు సినిమాల టికెట్ల ధరల పెంపులపై ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. తొలుత టికెట్ ధరలను 14 రోజులు పెంచుతూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పిటిషన్ వేశారు. పిటిషన్పై విచారించిన ధర్మాసనం ఈ రెండు సినిమాల టికెట్ల ధరల పెంపును 10 రోజులకే పరిమితం చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. సినిమా టికెట్ల ధరలపై ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. గేమ్ చేంజర్ అలాగే డాకు మహారాజ్ సినిమాల టికెట్ల ధరల పెంపుపై ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. తొలుత టికెట్ ధరలను 14 రోజులు పెంచుతూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పిటిషన్ వేశారు. పిటిషన్పై విచారించిన ధర్మాసనం ఈ రెండు సినిమా టికెట్ల ధరల పెంపును 10 రోజులకి మాత్రమే పరిమితం చేస్తూ కొత్త ఆదేశాలు జారీ చేసింది. సినిమా టికెట్ల ధరలపై ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. గేమ్ చేంజర్, డాకు మహారాజ్ సినిమాల టికెట్ల ధరల పెంపులపై ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా కరెస్పాండెంట్ క్రాంతి ఫోన్ ద్వారా అందిస్తారు. క్రాంతి, చెప్పండి. సంక్రాంతి సీజన్ వచ్చిందంటేనే సినిమాకి సంబంధించి కొంత ప్రత్యేకత ఉంటుంది. దానిలో పెద్ద హీరోల సినిమాల నుంచి చిన్న హీరో సినిమాల వరకు కూడా సంక్రాంతి సీజన్ ని బేస్ చేసుకుంటూ కూడా విడుదలకు సిద్ధమవుతారు. ఈ నేపథ్యంలోనే సంక్రాంతి సీజన్ కి సంబంధించి గేమ్ చేంజర్, డాకు మహారాజు తో పాటు కొన్ని చిన్న సినిమాలు కూడా విడుదలవుతున్నాయి. అయితే ప్రత్యేకంగా గేమ్ చేంజర్, డాకు మహారాజుకి సంబంధించి టికెట్ల పెంపు విషయంలో ఏపీ ప్రభుత్వం ఆ రెండు సినిమాలకి టికెట్లు పెంచుకునే విధంగా కూడా కొంత వెసులుబాటు కల్పించడం జరిగింది. అయితే టికెట్ ధరలని 14 రోజుల పాటు పెంచుతూ ఇప్పటికే ఆదేశాలు అయితే ఏపీ ప్రభుత్వం వేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అంటే అటు తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి పుష్ప సమయంలో అక్కడ సంజయ్ థియేటర్ లో జరిగిన సంఘటన నేపథ్యంలో అక్కడ బెనిఫిషియర్లతో పాటు టికెట్లు పెంపు అనే అంశానికి సంబంధించి ప్రస్తుతం ఎలాంటి నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో తాజాగా ఏపీ ప్రభుత్వం మట్టికి ఇప్పటికే రెండు సినిమాలకి టికెట్లకి సంబంధించిన వెసులుబాటు అంశాన్ని అనేది ఆ రెండు సినిమాలకి కల్పించడం జరిగింది. అయితే సినిమా విడుదల కాడి నుంచి 14 రోజుల వరకు కూడా ఈ వెసులుబాట్లు కల్పిస్తూ టికెట్ రేట్లు అటు మల్టీప్లెక్స్ థియేటర్లకు సంబంధించి 175 రూపాయలు, అదే సింగిల్ స్క్రీన్ సంబంధించి టికెట్ రేటు 135 రూపాయలు పెంచుకునే విధంగా కూడా వెసులుబాటు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే ఏపీ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలని సవాల్ చేస్తూ కూడా హైకోర్టులో బిల్ దాఖలు చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే బిల్ దాఖలైన నేపథ్యంలో అటు పూర్తి స్థాయిలో ఈ అంశానికి సంబంధించి హైకోర్టులో విచారణ జరిగిన నేపథ్యంలో ఇప్పటికే ఈ సినిమాలకి ఇలా బెనిఫిషియల్ అనుమతి ఇవ్వడం వల్ల రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలు తలెత్తాయి అంటూ ప్రస్తావించిన పిటిషనర్ హైదరాబాద్ లోని సంజయ్ థియేటర్ ఘటనలో ఒకరు మృతి చెందారు. ఆ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీని కూడా పిటిషనర్ జప్తు చేయడం జరిగింది. ఇక నిబంధనలకు విరుద్ధంగా ఏపీలో టికెట్ ధరలు పెంచారంటూ కూడా పిటిషనర్ పేర్కొన్నారు. అయితే ఈ రోజు విచారణ చేపట్టిన న్యాయస్థానం న్యాయమూర్తి హైకోర్టులో ఈ విచారణకి సంబంధించి కేవలం 10 రోజుల వరకే టికెట్లు రేట్లు పెంచుకునే విధంగా పరిమితం చేస్తూ ఆదేశాలు ఇవ్వడం అయితే జరిగింది. థ్యాంక్ యూ క్రాంతి.